నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో పీఏసీ చైర్మన్ అంజుబాబు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి చేతుల మీదుగా 10.95 లక్షల రూపాయల స్కాలర్షిప్ల పంపిణీ భీమవరం నర్సీ అగ్రహారంలో బెట్టింగ్ ముఠాలోని 4 ముద్దాయిల అరెస్ట్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య విద్యార్థులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 12న చేపట్టిన యువత పోరుని విజయవంతం చేయాలి వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉమాబాల ఆక్వా రైతులు సమిష్టిగా సమస్యలపై పోరాడదాం చినకాపవరంలో మండల స్థాయి ఆక్వా రైతుల సమావేశంలో నాయకుల పిలుపు దాతలు అందిస్తున్న సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో 47 మంది దాతల సహకారంతో పట్టణంలోని 219 మంది విద్యార్థులకు 10,95,000 రూపాయల స్కాలర్షిప్స్ ను ఎమ్మెల్యే అంజుబాబు అందించారు ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని ప్రతిభకు పేదరికం అడ్డుకాదని అన్నారు భీమవరం నియోజకవర్గంలో విద్యకు దూరంగా విద్యార్థులు ఉంటే తమ దృష్టికి వస్తే వారి ఉన్నత విద్యకు సహకారం అందిస్తామని అన్నారు అనంతరం ఒక ఎంబీబీఎస్ ఒక బీడీఎస్ ఒక సీఏ ఒక ఎంటెక్ ఒక ఎంపీటీ 2 బీఫార్మసీ 6 పీజీ 80 మంది బీటెక్ 4 డిప్లొమా 7 డిగ్రీ 5 ఐటీఐ విద్యార్థులకు మొత్తం 10,82,000 రూపాయలు 110 మంది జేఎల్బీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు 13,750 రూపాయల ఫీజు అందించారు కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి మాట్లాడుతూ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాజురాజు సుబ్బరాజు సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ దాతల సహకారంతో సమితి తరపున కుల మతాలకు అతీతంగా ఈ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు ఉపాధ్యక్షులు సిహెచ్ ఝాన్సీ ఇందుకూరి రామలింగరాజు వేగేశ్న రమణరాజు జి సత్యనారాయణరాజు వేగేశ్న రామకృష్ణంరాజు కనుమూరి సత్యనారాయణరాజు పొత్తూరి బాపిరాజు బొబిలిశెట్టి రామకృష్ణ కారుమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నిర్మూలించాలి పేదరికం లేకుండా భారతదేశం ఉండాలంటే ఒకే ఒక్క మార్గం విద్య పేదరికం ప్రాణతోడాలంటే ఒక్క విద్య వల్లే సాధ్యం అవుతుంది ఇంకా దేని వల్ల సాధ్యం కాదు పేదవాడికి ఉచితంగా బిల్లు ఇస్తే ఆకలి తీరుతుంది పేదవాడికి ఇల్లు ఇస్తే ఎండకి వానకి రక్షణ కలుగుతుంది పేదవాడికి విద్యనిస్తే ఆడి ప్రపంచాన్నే వెళ్తాడు అది విద్యలో ఉన్న గొప్పతనం విద్య అనేది పేదరికం వల్ల అడ్డు తొలగకూడదు ఇప్పుడు ఒక పాప మంచి చదువుకుంటుంది కానీ పేదరికం వల్ల చదవలేని స్థితి వచ్చిందనుకో ఆ పేదరికం అడ్డు లేకుండా చేసి ఆ పాపని మంచి చదువు చదివించాలి విద్యలో ఉన్న గొప్పతనం అది విద్యకు మించి ఇంక ఈ ప్రపంచంలో ఏమీ లేదు మన ఆంధ్ర రాష్ట్రము మన భారతదేశము ఇప్పుడు విద్యలో ఎంతో ముందుకు వెళ్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్ద పీఠం వేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు మన బడ్జెట్లో అత్యంత నిధులు కేటాయించింది విద్యకి మొన్న మార్చి బడ్జెట్లో మొన్న అసెంబ్లీలో మేము జరుగుతున్న అసెంబ్లీలో అత్యధిక నిధులు వెచ్చించింది విద్యకి అంటే విద్యకి ఎంత ప్రాధాన్యత ఉందో అమ్మ ఒడి తల్లి దీవెన ఇలాంటి కార్యక్రమాలు పెట్టి విద్యను ప్రోత్సహించాలనే ఆలోచన చేయడం జరుగుతుంది ఒక పేద విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఆ కుటుంబ పరిస్థితే కాకుండా ఆ చుట్టుపక్కల వారి పరిస్థితి కూడా మారుతుంది అది విద్యలో ఉన్న గొప్పతనం నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇదే స్టేజ్ మీద ఒక విద్యార్థికి స్కాలర్షిప్ ఇచ్చారు ఆ విద్యార్థి ఇప్పుడు బెంగళూరులో
19 లక్షల రూపాయలు ప్యాకేజ్తో ఉద్యోగం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా విద్య వల్లనే సాధ్యం అవుతుంది. విద్య చదువుకునే విద్యార్థులకు మనం అందరం కూడా సహకరించాలి. ఆ సహకారం అనేది ఏ రూపంలో చేసినా కూడా వాళ్ళు మంచి ప్రయోజకులై ఈ దారిద్ర్య రేఖ నుంచి దిగువ నుంచి పైకి వచ్చే అవకాశం కలుగుతుంది. దాని మీద ఇటువంటి సేవా సంస్థలన్నీ కూడా సుబ్రాజ్ గారు చెప్పారు, ఆదాయం తగ్గింది సేవా సమితికి, అందుకని పెద్ద ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం అన్నారు. ఇంకా దాతల సహకారం తీసుకుని వీలైనంత వరకు ఎక్కువ మందికి సహకారం చేయడానికి ఆలోచన చేస్తారని ఈరోజు జరిగే ఈ విద్యార్థుల మెరిట్ విద్యార్థుల స్కాలర్షిప్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నా చేత ఎక్కిస్తున్నందుకు అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారికి, యజమాని వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెల్లదొరల గుండెల్లో దడపుట్టించి బ్రిటిష్ పాలకుల కబంధాస్తాల నుంచి భర్తమాతను దాస్య సుఖాల నుంచి విముక్తి చేసేందుకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా చెల్లించిన విప్లవ జ్యోతి, అమరజీవి, స్వాతంత్ర వీరుడు, స్వరాజ్య బాణుడు అల్లూరి సీతారామరాజు గారికి మనం ఘనమైన నివాళులు అర్పించాలి. ఎంతేతనంటే ఆయన ఆ రోజు మోగజీవాలైన, ఆటవికులైన, అనాగరికులైన గిరిజనుల కోసం ఆయన పోరాటం చేసి, ఉద్యమాలు చేసి, బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి మరి ఆయన ప్రాణాలను అర్పించడం జరిగింది. అటువంటి విప్లవ జ్యోతి, అమరజీవి, స్వాతంత్ర వీరుడు, స్వరాజ్య బాణుడు అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకాంతం ఆయన సేవలను కొనియాడుతూ ఈ సాంస్కృతిక కేంద్రం పేరు అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంగా నామకరణం చేయడం జరిగింది ఆనాడు పెద్దలు. మరి ఈ 2.5 దశాబ్దాల పాటు కళ, క్రీడ, సాంస్కృతిక, సాహితీ, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాల్లో నైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలని, ఆధ్యాత్మికం ఇటువంటి కార్యక్రమాలని మరి స్ఫూర్తిదాయకంగా ఒక ఆదర్శంగా మరి ఈ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం యొక్క పాలకవర్గం కానివ్వండి, మహాజన సభ్యులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాలని కొనసాగించడం జరుగుతున్నది. గత 25 సంవత్సరాల నుంచి మరి లక్షలాది రూపాయలు స్కాలర్షిప్ రూపంలో దాతల నుంచి సేకరించి కొంత, సమితి నుంచి కొంత తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది మీ అందరికీ ఉపయోగపడి మీ తల్లిదండ్రులకి బద్దెన అవ్వకుండా పై చదువులు వెళ్ళడం కోసం ఉపయోగపడుతుందని చెప్పి విద్యార్థులకు పేద మెరిట్ అండ్ పూర్ బేస్ మీద ఇస్తున్నాం. మరి మీరు ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మీ కుటుంబానికి అండగా నిలబడాలని బాగా పై చదువుకొని మరి ఇలా సాఫ్ట్వేర్లు అవి కూడా మంచి మంచి జాబులు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 98%, 96%, అలాగే చాలామంది 95% యావరేజ్గా ఉన్నారు. మరి మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి సహకారంగా ఉండాలని కోరుకుంటూ మేము సమితి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మీరందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఆయుర్వేదాలతో సుసంతోషంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. భీమవరం 1 టౌన్ సర్కిల్ పరిధిలో సీఐఎం నాగరాజు తమ సిబ్బంది సహాయంతో పట్టణంలోని నర్సే అగ్రహారంలోని ఒక ఇంట్లో బెట్టింగ్ ముఠాలోని 4 ముద్దాయిలను అదుపులోకి తెచ్చుకున్నారు. నిందితులు జి తవిటినాయుడు, పి నానాజీ, పిఎంఎస్ఎల్ఎన్కే చైతన్యవర్మ, కేవీ మణికంఠలను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి వారి నుండి 13 లక్షల రూపాయల విలువైన 3 ల్యాప్టాప్స్, 2 రోటర్స్, 54 సెల్ ఫోన్లు, 2 టేబుల్స్, 4 చైర్స్ స్వాధీనం చేసుకున్నట్లు భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదేశాలను మేరకు తాను భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ బివై కిరణ్ కుమార్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రరావు, కానిస్టేబుల్ జి రామకృష్ణ, వి శ్రీనివాస్, రాజేష్, లెనిన్ ప్రసాదులను బృందాలుగా ఏర్పరిచి బెట్టింగ్స్ పై ప్రత్యేకంగా పర్యవేక్షించామన్నారు. ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ ను వాడారన్నారు. 2 యాప్ అప్లికేషన్లో 19 బ్యాంక్ అకౌంట్లను తాము గుర్తించినట్లు చెప్పారు. 125 డిపాజిట్లు, 9 విత్డ్రాలు కూడా జరిగాయన్నారు. 1,62,299 రూపాయల డిపాజిట్లను కనుగొన్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లను విచారణ చేయవలసి ఉందన్నారు. అలాగే ఈ బెట్టింగ్ కు ఆర్గనైజర్ మహేష్ వర్మ అని చెబుతున్నారన్నారు. ముఠాల్లోని జోదగాళ్లు బీకాం, పాలిటెక్నిక్ వంటి చదువులు చదివారన్నారు. బెట్టింగ్ యాప్లు ఫోన్లో సులువుగా దొరుకుతున్నాయని, చాలా మంది యువత ఖాళీగా ఉండి పందాల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. జూదం చాలా ప్రమాదకరమన్నారు. నేడు యువత తల్లిదండ్రులు తమ పిల్లలు సక్రమమైన దారిలో వెళ్తున్నారా లేదా అన్నది పరిశీలించుకోవాలన్నారు. సక్రమంగా పిల్లలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా వారు తెలియజేయాలన్నారు. అలా చూసుకోవాల్సిన బాధ్యత నేడు తల్లిదండ్రులపై ఉందన్నారు. లేదంటే తమ దృష్టికి తీసుకొచ్చినట్లయితే కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు. క్రికెట్ బెట్టింగ్ కొంచెం విచ్చలవిడిగా ఉందని మన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ గారు అందరికీ ఒకసారి దిశానిర్దేశం చేసిన సందర్భంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా ఖచ్చితంగా మన ఏరియాలో అంటే మన సబ్ డివిజన్లో ఏదైనా చోట ఉందని మా అందరు సిఆర్సి ఎస్ఎల్కి ఈ విషయం తెలియపరిస్తే గత వారం నుంచి మన వన్ టౌన్ సిఏ గారు అలాగే నాగరాజు అండ్ కిరణ్ కుమార్ ఎస్ఐ ఇలా కూడా వారం రోజుల నుంచి దీని మీద సమాచారం పెట్టారు. సమాచారం పెట్టి నిన్న నర్సాయగ్రహం ఒక ఇంట్లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని భారీ ఎత్తున సమాచారం రాగా వాళ్ళు వెళ్ళి ఆ ఇంటి మీద రైడ్ చేశారు. ఆ ఇంటి మీద రైడ్ చేస్తే ఆ సమయంలో 4 వ్యక్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. గొలగాని తవిటి నాయుడు, ప్రగడ నానాజీ, అలాగే పసమట్ల నాగసాయి, లక్ష్మీ నరసింహ, కృష్ణ చైతన్య వర్మ, ఇలా కాసా భీమకోట మణికంఠ ఈ 4 వాళ్ళందరూ కూడా అక్కడ ఈ యొక్క ల్యాప్టాప్స్ మన ఎదురుగుండా ఉన్న ల్యాప్టాప్స్ని ఉపయోగించి అలాగే దానికి సంబంధించిన ఫోన్స్ దాని రౌటర్స్ ద్వారా ఈ నెట్తో వినియోగించి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2 బెట్టింగ్ అప్లికేషన్స్ దీనిలో వాళ్ళు ద్వారా ఈ బెట్టింగ్ అంతా నిర్వహిస్తున్నారు. ఒకటి బళ్ళారి బుక్ అనేది ఒకటి, ఇంకోటి మన నమ్మ 365 అనే బుక్ ద్వారా 2 బుక్కుల ద్వారా వాళ్ళు ఈ యొక్క పంటర్స్ని అట్రాక్ట్ చేసి క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. దీని సందర్భంగా సుమారు 54 సెల్ ఫోన్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 2 రౌటర్స్, నెట్ రౌటర్స్ ఆ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మన ప్రిలిమినరీగా ఇప్పుడు వీళ్ళందరూ ఈ యొక్క ల్యాప్టాప్ని కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ చెక్ చేస్తే మొత్తం 1919 బ్యాంక్ అకౌంట్స్ ప్రిలిమినరీగా మనకి ట్రేస్ అయినాయి. ఆ బ్యాంక్స్కి సంబంధించి ఎవరెవరు బ్యాంక్ హోల్డర్స్ ఎవరెవరు ఇది ఆడుతున్నారు పంటర్స్ ఎవరు ఆడుతున్నారు వెరిఫై చేస్తాం. అలాగే మెయిన్ బ్యాంక్ హోల్డర్ ఎవరైతే రెసిపియంట్ బ్యాంక్ హోల్డర్ ఉంటాడో ఎవరైతే ఈ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాడో ఆ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ను కూడా వెరిఫై చేసి ఎన్ని ట్రాన్సాక్షన్స్ నిన్న జరిగినాయి అని చూస్తాం. ప్రిలిమినరీగా మనం వెరిఫై చేసిన దాని ప్రకారం ఈ ల్యాప్టాప్లో కానీ ఈ సెల్ ఫోన్లో కానీ వెరిఫై చేస్తే మొత్తం టోటల్గా 125 డిపాజిట్స్ నిన్న వచ్చినాయి. అలాగే విత్డ్రాల్స్ అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక 9 విత్డ్రాల్స్ ఈ ఫోన్స్ నుంచి వెళ్ళి, అలాగే ఇంకా టోటల్ పర్సన్స్ వెరిఫై చేస్తున్నాం ఎంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వెరిఫై చేస్తున్నాం.
విద్యార్థులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన చేపట్టిన యువత పోరును విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, భీమవరం ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజులు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండి నియోజకవర్గం పెదమీరంలోని జిల్లా కార్యాలయానికి కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రావాలని కోరారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలను జగన్ ప్రభుత్వం మంజూరు చేసి వాటిలో 5 కళాశాలలో పూర్తి చేసినప్పటికీ కళాశాలలో ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కామన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని, తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగేదని గుర్తు చేశారు. అలాగే నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ది చేశారని అన్నారు. కానీ ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి మాట్లాడుతూ విద్య ద్వారానే పేద మధ్యతరగతి అభివృద్ది చెందుతాయని, జగన్ విద్యను ఎంతో ప్రోత్సహించేవారన్నారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి వెంకట్రాయుడు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి సందీప్, బూత్ కమిటీ అధ్యక్షులు డివిడి ప్రసాద్, భీమవరం మండల పార్టీ అధ్యక్షుడు జల్లా కొండయ్య, వీరవస్త్రం మండల పార్టీ అధ్యక్షులు చవ్వాకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నెల 12వ తారీఖున చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ కూడా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యార్థులకి వ్యతిరేక కార్యక్రమాలపైన నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వారి తండ్రి గారైన మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి కుటుంబంలోని బిడ్డ చదువుకుని వారు విద్యావంతులైతే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుందని ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి సామాన్య ప్రజలందరి పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదువుకుని ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా చేసిన నేత మన రాజశేఖర రెడ్డి గారు. తండ్రి ఆశయాల్ని నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా వారికి హాస్టల్ ఫీజులు వాటన్నిటినీ చెల్లిస్తూ తల్లిదండ్రులకి ఏమాత్రం ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికి కూడా పిల్లలు చక్కగా చదువుకొని ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను చేపడితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా విద్యార్థులు పరీక్షలకు వెళ్ళనివ్వకుండా కాలేజీలు ఆటంకపరిచే పరిస్థితిని తీసుకొచ్చారు. అనేక మంది పిల్లలు విద్యార్థుల భవిష్యత్తు మధ్యలో ఆడిపోయి వాళ్ళు పరీక్షలు రాయలేని పరిస్థితుల్లో మళ్ళీ వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రి గారికి తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కాకుండా 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకురావడం జరిగింది. మరి 5 మెడికల్ కాలేజీలను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే ఓపెన్ చేయడం జరిగింది. ఇతర మెడికల్ కాలేజీలను కూడా మరి కుంటుపరిచి విద్యార్థులను ఇంకా ఎక్కువ మంది డాక్టర్స్ని కూడా తయారు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని తొంగలో తొక్కిన ఈ విధానాన్ని, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అగమ్యగోచరంగా చేస్తున్న కూటమి యొక్క ప్రభుత్వం యొక్క విధానాలని కూడా నిరసిస్తూ రేపు 12వ తారీఖున మన పెదమేరంలో ఉన్న జిల్లా పార్టీ కేంద్రాలయం నుంచి ముందుగా అదే రోజున మాకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెదమేరంలోని జిల్లా పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు ముదినూరి ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో జరుపుకొని అక్కడి నుంచి ర్యాలీగా నాయకులు, కార్యకర్తలు అందరూ, అలాగే ఎవరైతే ఈ యువత పోరుబాటులో నష్టపోతున్న విద్యార్థులు, నిరుద్యోగులు వీరంతా ఉన్నారో వారందరితో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రాన్ని, మా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరుబాటు దాని మీద ఈ రోజున 12వ తారీఖున విద్యార్థులందరితోటి పాటు కలెక్టరేట్లకు వెళ్ళి ఇక్కడ వినతిపత్రం ఇద్దామని పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ కూడా విఫలం అవడం జరిగింది. అలాగే ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా వాళ్ళ జీవితాలను కూడా పణం పెట్టే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాని మీద విద్యార్థులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడతాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యం వహిస్తామని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజున స్కూల్ని అభివృద్ధి చెంది స్కూల్ని ఎంతో డెవలప్ చేసి
విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత కుటుంబాలన్నీ కూడా బాగుంటాయనే విధంగా రాష్ట్రంలో విద్యని ముఖ్యంగా ఎదురుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థులు అనగదొక్కే విధంగా పనిచేస్తుంది కాబట్టి మేమందరం కూడా విద్యార్థుల తరపున ఇదే పోరులో పాల్గొని కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమం తలపెట్టడం జరుగుతుంది. ఈ మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరగబోయే యువత పోరుకి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తలపెట్టిన నాడు నేడు స్కూల్స్ అన్నీ కూడా అంతరించిపోవడం కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్లు తర్వాత మొన్నటిదాకా చూసుకుని ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా హాల్ టికెట్లు ఇవ్వకుండా ఉండడం వల్ల ఎంతోమంది పిల్లలు పరీక్షలు రాయకుండా కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మెడికల్ కాలేజీల్లో జరిగే ఈ సీట్లలో కూడా ఇప్పుడు అవి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఈ అన్నిటి మీద కూడా రేపొద్దున్న జరగబోయే 12వ తారీఖు కార్యక్రమానికి యువత మరియు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు భారీ ఎత్తులో పాల్గొనాలని చెప్పి ఈ రోజున మేము కోరుకుంటున్నాం. మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష, వారికి రావాల్సినటువంటి విద్యార్థులకి అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ లేకపోతే స్కూల్స్ని వేరే రూపంలో రూపాంతరం చెందే విధంగా చేసేటువంటి నాడు నేడు కార్యక్రమం కానీ వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి రీతిలో తెలియజెప్పాలి. మళ్ళీ తిరిగి విద్యార్థులకు అందించాల్సినటువంటి సంక్షేమం కానివ్వండి, వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వానికి తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో మరి ఈ మార్చి 12వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్గా ర్యాలీగా వెళ్ళడం, కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం సమర్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ కూడా సమాయత్తం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 12వ తారీఖు ఉదయం 10 గంటలకు పెదమేరం పార్టీ ఆఫీస్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని అక్కడ నుంచి కలెక్టరేట్కి ఊరేగింపుగా వెళ్దామని పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే విద్యార్థులు, యువత అంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. మరి పిల్లల చదువుల్లో సర్టిఫికెట్లు లేక మరి కొంతమంది ఉద్యోగాలు తెచ్చి వెళ్ళటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారంటే మా ఇంట్లోనే 4 ఉన్నారు. ఆ 4 ఆడపిల్లలకు కూడా మరి బెంగళూరులో ఉద్యోగాలు వస్తే మరి ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం జరగలేదు. దానివల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావటం జరగలేదు. అదే మన జగనన్న ప్రభుత్వం ఉంటే మరి ఆ 4 కూడా ఉద్యోగాలు వచ్చి అవకాశం ఉందని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 4 మరి ఆ 4 ఇంకెంతమంది జనాలు ఉంటారో వాళ్ళందరికీ మరి ఎంత నష్టపోయారో మరి అందరూ తెలుసుకుని మరి ఈ ప్రజలు ఈ విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ ధర్నాకి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆక్వా రైతులు సమిష్టిగా ఏర్పడి మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలపై పోరాడదామని జిల్లా ఆక్వా కమిటీ సభ్యులు యువరాజు పిలుపునిచ్చారు. ఆకివీడు మండలం చినకాపవరం గ్రామంలో మండల స్థాయి ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు మరివాడ వెంకట్రావు, కోపెల్ల సాయిబాబు, కాకర్ల వినాయక్, కోపెల్ల హనుమ మాట్లాడుతూ అప్పులు చేసి ఆక్వా సాగు కొనసాగిస్తున్నామని, రొయ్య ధర ఆశాజనకంగా ఉన్న సమయంలో ధరలు అమాంతంగా తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరూ క్షేత్రస్థాయిలో మండల కమిటీలు ఏర్పాటు చేసి పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో కట్రెడ్డి మోహన్, బండికొండ, వానపల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల వ్యవధిలో కేజీకి 40 నుంచి 50 రూపాయలు తగ్గించడం చాలా దారుణం అని చెప్పేసి రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దానితో పాటు గత 4 సంవత్సరాలుగా కరోనా టైంలో నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఒక టన్నుకి 20,000 మేత పెంచారు. అప్పుడు ముడి సరుకులు పెరిగినాయి అని చెప్పేసి మేతల ధరను పెంచడం జరిగింది. ఇప్పుడు అదే ముడి సరుకులు సోయాబీన్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ తగ్గినప్పటికీ కూడా మేతల ధరలు
ఎందుకు తగ్గించట్లేదు అని చెప్పేసి రైతాంగం ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి రైతాంగాన్ని ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శాఖ వారు నోటీసులు ఇచ్చి 40 ట్రాన్స్ఫార్మర్ని 100 ట్రాన్స్ఫార్మర్ చేసుకోండి, 40 ట్రాన్స్ఫార్మర్ని 63 ట్రాన్స్ఫార్మర్ చేసుకోండి అని చెప్పేసి 7 లక్షలు 8 లక్షలు నోటీసులు ఇవ్వడం రైతాంగాన్ని కలిచివేస్తుంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని మా రైతాంగం యొక్క సమస్యలను అర్థం చేసుకుని గౌరవ శాసనసభ్యులు కానీ, మంత్రివర్యులు కానీ, అప్సరా వైస్ చైర్మన్ గారు కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దయచేసి ఆక్వా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇస్తానన్నటువంటి రూపాయల కరెంట్ని అమలు చేసి ఫీడ్ ధరలు తగ్గే విధంగా, సరైన క్వాలిటీ సీడ్ వచ్చే విధంగా, మరియు మార్కెట్లో ఇంత దారుణంగా ఒక్కొక్కసారి రేట్లు పడేస్తున్నారు, వీటిని మీరు చర్యలు తీసుకుని రైతుకు సరైన మద్దతు ధర వచ్చే రకంగా ప్రయత్నిస్తారని, ప్రభుత్వం నుంచి ఈ రైతులకి మీరు సహకారం చేస్తున్నారని రైతాంగం తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. ఏదైతే ఈ రైతులు ఇబ్బందులు పడుతున్నారో ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హెచ్చు తగ్గులు లేకుండా సమానమైన రేటుని మన రైతులకు అందించే విధంగా చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ కూడా ఏదైతే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలనుకున్నారో ఒక 40 kV పెట్టాలంటే ఈ 4 సంవత్సరాల సమయం గత ప్రభుత్వంలో నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ట్రాన్స్ఫార్మర్ పై సబ్సిడీ ఇచ్చి మన రైతులందరినీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. రైతులు ఎదురుపడుతున్న సమస్యల మీద మేము ఆకివీడు మండల కమిటీ చినకాపురం గ్రామంలో మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ 16 గ్రామాలు కలిపి ఒక యూనిటీగా ఉండి మాకు ఈ కరెంటు మీద సమస్యలు కానీ ఈ ఎక్స్పోర్ట్ ఏళ్ల మీద సమస్య పోరాటం చేయడం కోసం ఒక యూనియన్ అన్నది ఫామ్ చేయాలని మేము 16 గ్రామాల ప్రజలు కోరుకుని ఈరోజు చిన్నకాపురం గ్రామంలో మీటింగ్ ఏర్పరుచుకున్నాం. నిన్న జరిగిన ఆకివీడు మండలంలో రాస్తారోక జరగడం జరిగింది. దాంట్లో రైతులందరూ చాలా కట్టడిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము చాలా డిమాండ్ అనుకుని రాబోయే రోజుల్లో మన ఆకివీడు మండలంలో భారీ సభ కళ్యాణ మండలంలో రైతులందరూ కలిపి పెద్ద సభ జరగాలని కోరుకుంటూ 16 సెట్లకి నాకు లోడ్ బిల్లు 70,000 వేసారు. ఏంటండి అంటే ఈ 70,000 లోడ్ బిల్లు నేను ఒక బోర్ వేసాను 16 సెట్లతో పాటు పెద్ద బోరు, దానికి లోడ్ ఎక్కువైందండి, దానివల్ల మీకు 70,000 కట్టవలసి వస్తుందని అన్నారు. మేము ఎవరో చెప్పుకోవాలో మాకు ఒక కమిటీ లేదు, ఒక రైతు సంఘం లేదు, దానివల్ల మేము చాలా సమస్యలు బాధపడుతున్నాం. అలాంటి సమస్యలు బాధపడుతున్నాం. నా ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో 100-200 చేసే రైతులు ఉన్నారు. మేము కూడా 100-200 చేసే రైతులతో ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ ఎంత తక్కువ వస్తుందో అంత తక్కువ ధరకే వాళ్ళు అందించుకుని ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఉన్నారు, కంపెనీ వాళ్ళందరూ డీలర్కి ఇస్తున్నారు, డీలర్ కోట్లు సంపాదిస్తున్నాడు. మా కోట్లు సంపాదించి చాలా 100 ఎకరాలు కొనుక్కుని చాలా ఆనందంగా ఉంటున్నారు. మేము రైతు అన్నవాడు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం. మేము బంగారపు గోల్డ్ బ్యాంకులో పెట్టుకుని వదిలించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా ఆట తీరు పట్ల గర్వపడుతున్నారని, ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా గెలవడం అంత సులభమైన విషయం కాదని డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక డిఎన్ఆర్ కళాశాల ఆధ్వర్యంలో టీమిండియా విజయంపై అభినందన సంబరాల కార్యక్రమాన్ని గన్నాబతుల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛాంపియన్ ట్రోఫీతో పాటు దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రపంచంలో క్రికెట్ మొదటి స్థానంలోనే ఉందని, దుబాయ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడం మన భారతీయులందరికీ గర్వకారణమన్నారు. కళాశాల పీడీ బివి నరసింహరాజు, డి దుర్గారావు, జీడీ నాయుడు భారత్ విజయంపై హర్షం ప్రకటించారు. డిఎన్ఆర్ లా కళాశాల 35వ వార్షికోత్సవం సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిన్న దుబాయ్లో జరిగిన ఐసీసీ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధిస్తాం ఎంతో ఆనందంగా ఉంది. రాత్రంతా ఇండియన్ పౌరులంతా ఎంతో ఉత్సాహంగా చూసిన ఆ క్రికెట్ ట్రోఫీకి అందరినీ ఉత్సాహపరుస్తూ గెలుపొందుతూ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రోహిత్ శర్మ నాయకత్వంలో ఏమవుద్దో ఎంతో ఉత్కంఠగా చూస్తున్న ఇండియన్ పౌరులకి ఆయన నాయకత్వంలో నెగ్గుతూ మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే డిఎన్ఆర్ అసోసియేషన్లో కాలేజీల్లో కూడా మన పోటీలు పెట్టడం జరిగింది. అందులో ఈ లా కళాశాల విద్యార్థులు కూడా రన్నర్గా నిలుస్తూ సంతోషంగా ఉంది. ఇంకా ఉత్సాహంగా నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి విన్నర్గా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిఎన్ఆర్ ఈ క్రికెట్ గ్రౌండ్ రంజీ ట్రోఫీకి అనుగుణంగా తయారు చేసిన గ్రౌండ్. ఇందులో చాలామందికి ట్రైనింగ్ ఇవ్వటం, కొత్త విద్యార్థులకు నేర్పడం జరుగుతుంది.
దీని అందరూ ఉపయోగించుకుని క్రికెట్ టీంకి నెక్స్ట్ పైకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మన వరల్డ్ కప్ ఇండియా నెగ్గటం అనేది మన దేశానికే చాలా గర్వకారణం. అందులో భాగంగా ఏ మ్యాచ్ కూడా ఎన్ని మ్యాచ్లు జరిగినా సరే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కంటిన్యూగా నెగ్గటం, అందులో అదొక ప్రత్యేకత కిందగా గుర్తించి నిజంగా మన టీం చాలా అద్భుతంగా ఆడినందుకు దేశ ప్రజలందరూ కూడా చాలా గర్వపడటం నిజంగా మన అందరికీ చాలా ఆనందదాయకం. అదే విధిలో మన డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో మనకి క్రికెట్ స్టేడియం మన గంగరాజు గారు మా పెద్దనాన్నగారు ఆయన ఆయామంలో ఆయన మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కోర్టు డెవలప్ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు మానకుండా మన కాలేజీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా టోర్నమెంట్స్ వాడటం, వివిధ సొసైటీలు కూడా టోర్నమెంట్లు వాడేలాగా మన భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి నిజంగా ఇది చాలా అద్భుతమైన ఫెసిలిటీ. అది కేవలం అది మా డిఎన్ఆర్ కాలేజీకే సాధ్యమైందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నిజంగా మరొకసారి మన భారత విజయానికి వారికి నా అభినందనలు తెలుపుకుంటూ, కళాశాలలో కూడా ఈ మధ్యన రీసెంట్గా అన్ని కాలేజీలతో కలిపి మనం టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం, ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేయటం, అది ఎవ్రీ ఇయర్ మనం మా కాలేజీ తరఫు నుంచి స్టూడెంట్స్ని ప్రోత్సహించడం, అలాగే మన యొక్క స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ట్రైనింగ్ ఇవ్వటం, అది రొటీన్ కార్యక్రమంలో జరుగుతూ వస్తుంది. మన డిఎన్ఆర్ కళాశాల ఈ క్రీడా దాంట్లో విద్యతో పాటు ఈ స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేయటం అనేది మా యొక్క స్పెషాలిటీ. ఇది ఎప్పుడు ఇలాగే మేము కొనసాగిస్తామని కోరుకుంటూ మరొకసారి భారత విజయానికి వారికి భారత టీంకి నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ 3వసారి ఇండియన్ టీం గెలిచిన ఆనందంలో మేము ఇక్కడ ఈ అభినందన సత్కార సభ ఏర్పాటు చేసుకున్నాం. దానికి అన్ని విధాలా సహకరించిన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారికి, అలాగే మేము ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ముందుగా మా మేనేజ్మెంట్ వారిని పిలిచిన వెంటనే అది క్రీడా కార్యక్రమం అయితే మాత్రం మా ప్రెసిడెంట్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఇద్దరూ కూడా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఇంతమంది క్రీడాకారులను గ్యాదర్ చేసి ఇండియన్ టీం గెలిచిన ఆనందం డిఎన్ఆర్ కాలేజీ టీం గెలిచినట్టుగా భావిస్తున్నటువంటి మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బాబు గారికి, అలాగే పవన్ రంగరాజు గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించినందుకు డిఎన్ఆర్ అసోసియేషన్ తరఫున భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తూ, భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఘన విజయం సాధించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ చూపించిన ప్రతిభా పాఠవాలకు పాకిస్తాన్ వాళ్ళే మన అభిమానులుగా మారినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ రోహిత్ శర్మ నాయకత్వంలో అన్ని మ్యాచ్లో గెలిచి, మొన్న మినీ వరల్డ్ కప్ గెలిచి, ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ గెలిచి అతని సారథ్యంలో భారత్ యొక్క ప్రతిభా చాటువాళ్ళు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదంగా తెలుసుకుంటున్నాను. ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా డిఎన్ఆర్ అసోసియేషన్ తరఫున మొన్న ఇలా క్రికెట్ అని, షటిల్ అని ఎన్నో గేమ్స్ జరిగినాయి. అందులో ప్రతి కాలేజ్ వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేసాము. అలాగే అసోసియేషన్ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు మాకు అన్ని విధాలా సహకరించారు. అలాగే మా లా కాలేజు యాన్యువల్ డే సందర్భంగా మేము క్రికెట్ టోర్నమెంట్ జరుపుకుంటున్నాము. దాంట్లో సందర్భంగా కూడా మాకు వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, మా మేనేజ్మెంట్ అందరూ కూడా బాగా సహకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.